హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు ప్లాజా ప్యాంటు చూపిస్తున్నానండి, కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఇది 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. నాకు 36 హైటు అయితే సరిపోద్ది. నడుము కొలత 32 అయితే సరిపోద్దండి. అందుకు నేను 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ని మాత్రమే తీసుకున్నాను. మీకు ఇంకా హైట్ అంటే 36 హైట్ కంటే మీకు ఎక్కువ కావాలి అనుకుంటే మీరు 2 మీటర్స్ కంటే ఎక్స్ట్రా టూ మీటరుకి ఇంకొక హాఫ్ మీటర్ ఎక్స్ట్రా తీసుకుంటే మీకు కొంచెం హైట్ వస్తుంది. నేను ఇప్పుడు నడుము కొలత కోసం చేస్తున్నానండి. క్లాత్ని మీరు మనకి మన వైపు ఫోల్డింగ్ ఉండేటట్టు మనకి ఆపోజిట్లో ఓపెన్స్ ఉండేటట్టు మీరు మడత పెట్టి మీరు నార్మల్గా ప్యాంట్ని ఎలాగైతే కట్ చేస్తారో అలా వేసుకోండి. అలా వేసుకుంటే సరిపోద్ది. నేను ఇప్పుడు 32 నడుము సైజు మెజర్ చేస్తున్నానండి. 32 సైజులో 4వ భాగం తీసుకోవాలన్నమాట. 8 వస్తుంది కదా. నేను అటువైపు మార్కింగ్ చేసుకుంటున్నానండి. కొంచెం అంటే మీకు కనిపిస్తుంది, అక్కడ రాస్తాను కూడా, మీకు టేపు కనిపించదు సరిగ్గా అనేసి. విజువల్ అంతా క్లీన్గా లేదు కదా, అందుకనేసి నేను అక్కడ రాస్తున్నాను కూడా. నేను 32 ఇంచెస్ కాబట్టి 8 తీసుకున్నాను నడుము కొలత, ప్లస్ ఎక్స్ట్రా కూడా 4 ఇంచెస్ తీసుకున్నానండి. ఇప్పుడు కిస్తా కోసం మార్కింగ్ చేస్తున్నాను. కిస్తా కోసం 12 ఇంచెస్ నేను తీసుకున్నానండి హైటు. ఇది పెద్దవాళ్ళకి సరిపడే ప్యాంట్ అండి. ఈ కొలతలతో అయితే కొంచెం పెద్దవాళ్ళకి సరిపోద్ది అనమాట. అగోండి, నేను ఈ ఎల్ షేప్లో తీసుకునేది 3 ఇంచెస్ తీసుకున్నాను. మీరు చిన్నపిల్లలకి తీసుకునేటప్పుడు ఏంటంటే 2.5 తీసుకోవచ్చు. ఇప్పుడు 12 తీసుకున్న హైట్ పార్టు మీరు 10, 9 అలా కూడా, అంటే బాగా చిన్నపిల్లలకి అనుకోండి 9 కూడా 9 తీసుకుంటే సరిపోద్ది. కొంచెం మీడియంలో ఉండే వాళ్ళకైతే 10 తీసుకోవాలి కంపల్సరీ, అలాగైతే సరిపోద్దండి. నాకు ప్యాంట్ హైటు 36 కావాలి. నేను 36కి మార్కింగ్ చేసుకొని మిగతాది కింద బాటమ్ పార్ట్లో వచ్చే మడత కోసం నేను మార్కింగ్ చేస్తున్నానండి. ఇదిగోండి, మార్కింగ్ చేస్తున్నాను. మీరు ఇదేంటంటే కింద వచ్చే బాటమ్ లెవెల్లో వచ్చే లెంత్ అనేది మీరు ఎంత కావాలంటే అంతే పెట్టుకోవచ్చు. ప్లాజా అనేసరికి ఏంటంటే కొద్దిగా బాగా లూజ్గా ఉండాలి అని అనుకుంటారు. చాలామంది అలా లైక్ చేస్తారు. కొంతమందికి ఏంటంటే అంత వెడల్పు అనేది కొంతమంది నచ్చని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కొంచెం మీరు ఆ మార్కింగ్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీరు కొంచెం మీకు ఎంత విత్ కావాలో అంతే పెట్టుకుంటే సరిపోద్ది. మీకు బెల్ట్ దగ్గర నుంచి కిందకు వచ్చేది పార్ట్లో 14 to 15 వచ్చే దగ్గర మీరు 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకొని మీరు మార్కింగ్ చేసుకుంటే, కరువు స్కేలు లేని వాళ్ళైతే కరువు స్కేలు లేకుండానే మీరు 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మీరు మార్కింగ్ చేసుకోండి. కిస్తా నుంచి బాటమ్ పార్ట్ వరకు కలిసిపోయేలాగా మీరు అలా చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. నా దగ్గర అయితే ఆ స్కేల్ ఉంది కాబట్టి, కరువు స్కేల్ ఉంది కాబట్టి నేను మార్కింగ్ చేస్తాను. కరువు స్కేల్ లేని వాళ్ళు అలా చేసుకుంటే సరిపోద్దండి. మీరు బెల్ట్ దగ్గర నేను 4 ఇంచెస్ పెట్టాను కదా, ఆ 4 ఇంచ్ అనేది మనకి కుర్చీలాగా వస్తుందండి. బెల్ట్ టాప్ పార్ట్ దగ్గర కూడా నేను 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాను. ఎందుకు అంటే 1.5 ఇంచ్ మనం బెల్ట్ పెడతాం కదా, ఆ బెల్ట్ని లోపలికి ఫోల్డింగ్ చేయడానికి మాత్రమే ఆ 1.5 ఇంచు పెట్టాను. ఇప్పుడు నేను కట్ చేస్తున్నది బాటమ్ లెంత్. ఆ బాటమ్ లెంత్ని ఆల్రెడీ కరువు స్కేల్తో కరువు చేసుకున్నాం కదా, అక్కడ మీరు అలాగ కట్ చేసుకోండి మార్కింగ్ ప్రకారం. ఇది ప్లాజా ప్యాంట్ చాలా ఈజీ అండి. కొత్త వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకోగలరు. మార్కింగ్ ఎలా అయితే వేసామో ఆ మార్కింగ్ తిన్నంగా
మీరు కట్ చేసుకోండి. కటింగు చాలా ఈజీ అండి, స్టిచ్చింగ్ కూడా. ఎవరికైనా మీరు ఇంట్లో స్టిచ్ చేసుకునే వాళ్ళైనా సరే ఈజీగా మీరు కట్ చేసుకొని ఈ ప్లాజా ప్యాంట్ అనేది స్టిచ్ చేయవచ్చు ఇదే మెథడ్లో. కాకపోతే మీరు చిన్నవాళ్ళకి చేసిన నేను కింద బాటమ్ లెంత్లో 14 పెట్టుకున్నాను. నాకు 14 అయితే ఓకే అనిపించి నేను పెట్టుకున్నాను. మీరు ఇంకా తక్కువ అంత లెంత్ ఎందుకు ఎక్కువైపోద్ది అంటే అందరూ ఒకేలా ఇష్టపడరు కదా. కొంతమందికి సైజ్ చిన్నదైతే బాగుంటుంది అనిపిస్తుంది, కొంతమందికి సైజ్ పెద్దదైతే బాగుంటుంది, లూజ్గా ఉంటాయి, ప్రిల్స్ లాగా వస్తాయి అనుకుంటారు. మీ ఇష్టం అండి, మీ లైక్ని బట్టి మీరు ఎలాగైనా సరే మీరు ఆ డిస్టెన్స్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. కానీ కిస్తా దగ్గరే ఇంపార్టెంట్ అండి. ఈ ప్యాంట్కి వచ్చేసరికి కిస్తా మార్కింగ్ అనేది మీరు ఇంకా కిస్తా దగ్గర ఇంకా పెద్దది కావాలి అంటే మీరు 14 కూడా పెట్టుకోవచ్చు. అది కిస్తా లెంత్ అనేది మన ఎవరైతే వేసుకుంటారో వాళ్ళకి సీట్ని బట్టి నడుముని బట్టి ఆ డిస్టెన్స్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. సీటు ఫిజిక్ అనేది కొద్దిగా ఓవర్గా ఉంటుంది అంటే మీరు అక్కడ పెంచుకోండి డిస్టెన్సు కిస్తా దగ్గర మాత్రం. ఇప్పుడు స్టిచ్చింగ్ అండి చేస్తున్నాను. ఈ స్టిచ్చింగ్ నేను బాటమ్ అంటే పాదం లెంత్లో నేను చేస్తున్నానండి. మడత పెట్టి స్టిచ్ చేసుకుంటున్నాను. ఇవ్వండి రెండు పాదాలవి ప్యాంటు కింద వైపు స్టిచ్ చేస్తున్నాను. ఈజీగా మీరు ఇంటి దగ్గరైనా చేసుకోవచ్చండి, చాలా సింపుల్గా. దీనికి టైలరింగ్ గురించి తెలియాలి, రావాలి అనేది ఉండదు. ఈ ప్యాంట్లో ఉండే ప్లస్ పాయింట్ ఎవరికైనా సరే సింపుల్గా సెట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు నడుము దగ్గర నేను స్టిచ్ చేస్తున్నానండి. నడుము నుంచి కిస్తా వరకు వచ్చే పార్ట్ అనమాట అది. మీ దగ్గర ఇంటర్లాక్ మిషన్ ఉంటే లేదా జెంట్స్ టైలర్స్ దగ్గర గట్రా ఉంటుంది కదా, మీరు అక్కడ స్టిచ్చెస్ వేయించుకున్న చివర్లకు పర్వాలేదు, లేదా డబుల్ స్టిచ్చెస్ మీ దగ్గర పెద్ద మిషన్ ఉన్నట్లయితే డబుల్ స్టిచ్చెస్ వేసుకున్నా సరిపోద్దండి. నేను స్టిచ్ చేసేది యూనిఫామ్ ప్యాంట్ అండి, యూనిఫామ్ క్లాత్ అనమాట. అందుకు అది కొద్దిగా స్టిఫ్గా స్ట్రాంగ్గా ఉంటుంది, అంత ఈజీగా చిరగదు కూడాను. ప్యాంటు స్టిచ్చెస్ కూడా స్ట్రాంగ్గా పడతాయి అన్నమాట. దీనికి బెల్ట్ నేను 26 ఇంచెస్ తీసుకుంటున్నానండి నడుము కొలత. అంటే మనం నడుము కొలత ఎంత ఉందో దానికి కొంచెం తక్కువ చేసి తీసుకోవాలి. తీసుకుంటే అంటే 4 to 5 ఇంచెస్ తక్కువ చేసుకొని తీసుకుంటే సరిపోద్దండి. మీరు క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నా సరే నడుముకు వచ్చే బెల్ట్ అనేది కరెక్ట్గా స్టిప్గా ఉండేటట్టు మీరు తీసుకున్నారంటే మీరు క్లాత్ ఎంత ఎక్స్టెన్షన్ చేసుకున్నా సరే పర్వాలేదు. అది ఎక్స్టెన్షన్ చేయడం వల్ల కుర్చీ మాత్రం వస్తుంది అనమాట. అంటే ఎలాస్టిక్ మనం పెట్టిన దగ్గర ప్రిల్స్ ఎలాగైతే ప్రిల్స్లో వస్తున్నాయి కదా, అది ఆ ప్రిల్స్ అనేవి ఎక్కువ వస్తాయి. అంతేగాని మనం ఇలా బెల్ట్ పెట్టుకోవడం వల్ల అది బెనిఫిట్ అండి. మనం నడుము ఎంత లూజ్ పెట్టుకున్నా మన నడుము కొలత ఎంత ఉందో మనకు అంతే ఉంటుంది, మిగతాదంతా కుర్చీలాగా ఫామ్ అవుద్ది అనమాట. చాలా నీట్గా వచ్చిందండి ప్యాంటు. చూసారా బెల్ట్ దగ్గర ఎంత బాగుందో. ఆ బెల్ట్ దగ్గర మీరు డబుల్ స్టిచ్చెస్ వేసుకున్నారంటే నీట్గా ఉంటుంది, ఇంకా స్టిప్గా ఉంటుంది అనమాట. ప్యాంటు ఎప్పుడు చిరిగిపోవడము అనేది ఉండదు. ప్రతి స్టిచ్చెస్కి డబుల్ స్టిచ్చెస్ మీరు వేసుకోండి. ఇవ్వండి వీడియోలో చూపించినట్టు అలాగా వేసుకుంటే మీకు స్టిఫ్గా ఉంటాయి అన్నమాట. ప్యాంట్ అయితే చాలా బాగా వచ్చిందండి నీట్గా. ఎలాస్టిక్ దగ్గర కూడా మీరు మిడిల్లో స్టిచ్చెస్ వేసుకోండి. స్టిచ్చెస్ వేసుకోవడం వల్ల ఏంటంటే దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఎలాస్టిక్ అనేది తొందరగా ఎక్కువగా సాగిపోదు అనమాట. అందుకు పైన కూడా వేసుకుంటే బాగుంటుంది. లేయర్స్ లాగా అంటే మనం
ఫ్రిల్స్ పెడితే ఎలా ఉంటుందో లుక్ కూడా బాగుంటుందన్నమాట. అదండి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే చిన్న చిన్న కిస్తా దగ్గర చేసుకునే మోడిఫికేషన్స్ మాత్రం ఇంపార్టెంట్ అండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. స్టిచ్చింగ్ అండ్ కటింగ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి చాలా బాగా వచ్చింది ప్యాంటు. మీరు ఇదే ఫార్ములాతో మీరు మీ పిల్లలకి స్టిచ్ చేయాలన్నా స్టిచ్ చేసుకోవచ్చు. ఈజీగా సింపుల్గా మీ దగ్గర మిషన్ ఉంటే చాలు. మీరు బ్లౌజులు గట్రా స్టిచ్ చేయడం రాకపోయినా సరే మీరు సింపుల్గా ప్యాంట్ని స్టిచ్ చేసుకోవచ్చండి. ఈ మెథడ్లో చాలా బాగా వస్తుంది. మీరు చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు ట్రెండీగా ఉండేదంటే ప్లాజా ప్యాంటు చాలా ఎక్కువ మంది నచ్చుతున్నారనమాట. నార్మల్ ప్యాంట్ ట్రెండ్ పోయింది. థ్యాంక్ యూ.